అందరికీ నమస్కారం. మన జీవితాన్ని ఒక అద్భుతమైన కట్టడంలా కట్టుకోవాలని ఎవ్వరికుండదు చెప్పండి. కానీ దానికి ఒక పక్కా ప్లాన్, ఒక బ్లూ ప్రింట్ కావాలి గదా. సో ఈరోజు మనం ఒక గొప్ప ఆధ్యాత్మిక వాస్తుశిల్పి, ఆయనే స్వామి వివేకానంద, ఆయన మనకిచ్చిన ఆ లైఫ్ బ్లూ ప్రింట్లోని ఓ 5 ముఖ్యమైన పాఠాల గురించి తెలుసుకోబోతున్నాం. అసలు విజయవంతమైన, అర్థవంతమైన జీవితమంటే ఏంటి? దానికి బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది? ఇది మనందరి మెదళ్లలో ఎప్పుడూ తిరిగే ప్రశ్నే. ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే క్రమంలో స్వామి వివేకానంద మనకు 5 పవర్ఫుల్ సూత్రాలిచ్చారు. ఇవి మన జీవితాన్ని నిర్మించుకోవడానికి పునాది రాళ్లు లాంటివన్నమాట. చూడండి, ఏ పెద్ద భవనం కట్టాలన్నా ముందు పునాది చాలా బలంగా ఉండాలి, కరెక్టే కదా? అలాగే మన జీవితానికి పునాది ఏంటంటే మనల్ని మనం అర్థం చేసుకోవడమే. ఏదైనా సాధించాలంటే ఆ ప్రయాణం మన లోపలి నుంచే మొదలవ్వాలి అని వివేకానంద అంటారు. మనం సాధారణంగా విద్య అంటే ఏమనుకుంటాం? బయటి నుంచి ఏదో నేర్చుకోవడమనుకుంటాం. కానీ వివేకానంద ఏమంటున్నారంటే అది కాదట. మనలో ఇప్పటికే ఉన్న పరిపూర్ణతను బయటకు తీసుకురావడమే అసలైన విద్య. అంటే మనకు కావాల్సిన పొటెన్షియల్ అంతా మనలోనే ఉంది, దాన్ని బయటకు తీయాలి అంతే. ఇక్కడ వ్యక్తీకరణ అనే మాటను సరిగ్గా అర్థం చేసుకోవాలి. కొత్తగా ఏదో సృష్టించడం కాదు, ఆల్రెడీ ఉన్నదాన్ని బయటపెట్టడం. ఎలాగైతే ఒక శిల్పి ఒక బండరాయిలో దాగి ఉన్న అందమైన శిల్పాన్ని చెక్కుతాడో, విద్య కూడా మనలో ఉన్న ఆ పరిపూర్ణతను అలా బయటకు తెస్తుంది. వావ్, ఎంత పవర్ఫుల్ మాటో కదా ఇది! దైవత్వాన్నిగాని మరేదైనా ఉన్నత శక్తినిగాని నమ్మాలంటే అన్నిటికన్నా ముందు మనమీద మనకు పూర్తి నమ్మకముండాలి. ఆత్మవిశ్వాసం అనేది లేకపోతే ఏ నమ్మకానికి పునాది ఉండదు. అందుకే ఫస్ట్ స్టెప్ మనల్ని మనం నమ్మడం. సో ఈ 2 విషయాల్ని కలిపి చూస్తే ఏం అర్థమవుతోంది? మనలో దాగి ఉన్న ఆ పరిపూర్ణతను బయటకు తీయడానికి తాళంచెవి ఏంటంటే అది ఆత్మవిశ్వాసమే. సరే, మన ఫౌండేషన్ ఇప్పుడు రెడీ అయ్యింది. మరి దీనిమీద ఎలా కట్టడం మొదలుపెట్టాలో చూద్దాం. ఓకే, పునాది వేశాం. మరి కట్టడానికి పనిముట్లు కావాలి కదా. మన జీవితాన్ని నిర్మించుకోవడానికి మన దగ్గరున్న అత్యంత శక్తివంతమైన పనిముట్లేంటో తెలుసా? స్వామి వివేకానంద ప్రకారం అవి మన ఆలోచనలే. ఈ ప్రశ్న మనల్ని నెక్స్ట్ స్టేజ్కు తీసుకెళ్తుంది. మనలో శక్తి ఉందని తెలుసుకున్నాం, బావుంది. మరి దాన్ని ఉపయోగించి మన రియాలిటీని నిర్మించుకోవడానికి మనకు ఏం కావాలి? సమాధానం మన ఆలోచనా విధానంలోనే దాగి ఉంది. ఈ ఒక్క వాక్యం మనకు ఎంత పెద్ద బాధ్యతను గుర్తుచేస్తుందో చూడండి. మనమీరోజు ఎలా ఉన్నామంటే దానికి కారణం మన ఆలోచనలే. మాటలు జస్ట్ సెకండరీ, అసలు పవరంతా ఆలోచనలకే ఉంది. ఎందుకంటే అవి బతికే ఉంటాయి, ఎంతో దూరం ప్రయాణిస్తాయి. ఆలోచనలకి మాటలకి మధ్య ఉన్న తేడా చాలా స్పష్టంగా ఉంది కదా. ఆలోచనలు సజీవమైనవి, మనల్ని తీర్చిదిద్దేవి. మాటలు కేవలం వాటి తర్వాత వచ్చేవి. కాబట్టి మనం మాట్లాడే మాటలకన్నా మనసులో అనుకునే ఆలోచనలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. సరే, మనకు పునాది ఉంది, పనిముట్లు కూడా దొరికాయి. మరి యాక్షన్ ప్లాన్ ఏంటి? ఓకే, మన ఆలోచనల్ని ఒకే లక్ష్యం వైపు ఎలా ఫోకస్ చేయాలి? దీనికి వివేకానంద ఒక క్లియర్ అండ్ ప్రాక్టికల్ మెథడ్ చెప్పారు. దాన్నే ఏక ఆలోచన పద్ధతి అంటారు. ఇది సక్సెస్ అవ్వడానికే ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ రూట్ అన్నమాట. ఒకే ఒక ఐడియాను తీసుకోండి, దాన్నే మీ లైఫ్గా మార్చేసుకోండి. దాని గురించే ఆలోచించండి, కలలు కనండి, బతకండి. మీ మెదడు, కండరాలు, నరాలు, మీ శరీరంలో ప్రతి అణువు ఆ ఆలోచనతో నిండిపోవాలి. అప్పుడు విజయం మీదే. ఈ మెథడ్ని మనం సింపుల్గా 4 స్టెప్స్గా విడగొట్టుకోవచ్చు. ఫస్ట్, ఒక ఐడియాను ఎంచుకోవడం. సెకండ్, దాన్నే జీవితంగా మార్చుకోవడం. థర్డ్, మీ అణువణువున ఆ ఐడియాని నింపేయడం. ఫైనల్గా మిగతా అనవసరమైన ఆలోచనలన్నింటినీ పక్కన్పెట్టేయడం. ఇదే విజయానికి అసలైన రహదారి. ఇప్పటికీ మన చేతిలో ఒక కంప్లీట్ బ్లూ ప్రింట్ ఉంది. పునాది దగ్గరనుంచి యాక్షన్ ప్లాన్ వరకు అన్నీ రెడీ. ఇక మిగిలిందేంటి? పని మొదలుపెట్టడమే. ప్లాన్లు, థియోరీలు ఉంటే సరిపోదు. ఇప్పుడు యాక్షన్ టైం. ఈ పిలుపు, ఇది మనందరి కోసం. ఇది కేవలం కొన్ని పదాల సమాహారం కాదు. ఇది ఒక మహాశక్తి. మనలో నిద్రపోతున్న శక్తుల్ని తట్టిలేపి గోల్ రీచ్ అయ్యే వరకు ఆగకుండా ముందుకు సాగిపొమ్మని చెప్పే ఒక ఉత్తేజకరమైన ఆదేశమిది. సో ఇప్పుడు మన దగ్గర ఒక
పర్ఫెక్ట్ ప్లాన్ ఉంది. మనం మీద మనకు నమ్మకం అనే పునాది ఉంది, ఆలోచనలు అనే పనిముట్లున్నాయి, ఇంకా ఏకాగ్రత అనే యాక్షన్ ప్లాన్ కూడా ఉంది. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు అసలైన ప్రశ్న మన చేతుల్లోనే ఉంది. ఈ బ్లూ ప్రింట్తో, ఈ శక్తివంతమైన పాఠాలతో మనం మన జీవితాన్ని ఎలా నిర్మించుకోబోతున్నాం? మనం కట్టబోయే అద్భుతమైన కట్టడం ఎలా ఉండబోతోంది? దీనికి సమాధానం మనలోనే ఉంది.